హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసీ. ఈరోజు మనం డిస్కస్ చేసే ఫస్ట్ టాపిక్ ఇది మన ఎస్క్యూఎల్లో ఫస్ట్ వీడియో. వెరాస్ మనం దీంట్లో ఎస్క్యూఎల్ బేసిక్స్ చూస్తాం, ఇంకా ఎస్క్యూఎల్లో డిఫరెంట్ ఆపరేషన్స్ చూస్తాం. ఫస్ట్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి, దాన్ని ఒక ఎక్కడెక్కడ యూస్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఎస్క్యూఎల్ అంటే ఏంటో చూద్దాం. ఎస్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ ఆర్డీబీఎంఎస్లో. ఆర్డీబీఎంఎస్ అంటే టేబుల్స్ ఉన్నప్పుడు ఆ డేటాని రిట్రీవ్ చేయడానికి కానీ, అప్డేట్ చేయడానికి కానీ, డిలీట్ చేయడానికి కోసం కానీ ఈ ఎస్క్యూఎల్ అనేది యూస్ చేస్తారు. ఇది ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో రన్ అవుతుంది, లేదా కమాండ్స్ అనొచ్చు వీటిని. హోప్ యు ఆర్ అండర్స్టూడ్ దిస్ డెఫినేషన్. ఇప్పుడు మనం చెప్పిందని డెఫినేషన్ చూద్దాం. ఎస్క్యూఎల్ ఇస్ అ స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫర్ ఆర్డీబీఎంఎస్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. దీన్ని మనం కమాండ్స్ కూడా అనొచ్చు, విచ్ ఈస్ యూస్డ్ టు కమ్యూనికేట్ విత్ ది డేటాబేస్. ఈ కమాండ్స్తో మనం డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. కమ్యూనికేట్ అవి ఏం చేయొచ్చు అంటే అప్డేట్, డిలీట్ అండ్ రిట్రీవ్. ఇవి మనం ఎస్క్యూఎల్ యూస్ చేసి చేయొచ్చు ఆ కమాండ్స్తో. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎస్క్యూఎల్. ఇప్పుడు ఈ ఎస్క్యూఎల్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే ఎక్కడ వేరస్ ఇది ఎస్క్యూఎల్ అనేది వెరీ వెరీ బేసిక్ కాన్సెప్ట్ విచ్ ఈస్ యూజ్డ్ ఎవ్రీవేర్. లైక్ కంపెనీస్లో అవ్వచ్చు, లేదా డీమార్ట్స్లో అవ్వచ్చు, చిన్న గ్రోసరీస్ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ దాకా డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డేటాని రిట్రీవ్ చేయడానికి కానీ, డిలీట్ చేయడానికి కానీ, అప్డేట్ చేయడం కోసం ఈ ఎస్క్యూఎల్ అనేది యూస్ చేస్తాం. సో ఇలాంటి ఎస్క్యూఎల్ లాంటివి ఇంకా మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి. లైక్ మైఎస్క్యూఎల్ అవ్వచ్చు, ఒరాకిల్ అవ్వచ్చు, ఇంకా ఐబిఎం DB2 అని ఉంటుంది, అదో అవ్వచ్చు, లేకపోతే పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ అవ్వచ్చు. ఇవన్నీ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఎస్క్యూఎల్ ఈస్ ద బేసిక్ లాంగ్వేజ్ ఫర్ ఆల్ ఆఫ్ దోస్. ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంకో లాంగ్వేజ్కి స్విచ్ అవ్వడం ఈజీ. వెరస్ ఎస్క్యూఎల్ అండ్ ఒరాకిల్ అనేవి చాలా సిమిలర్గా ఉంటాయి. సో మనకి ఎస్క్యూఎల్ అనేది అర్థమైంది, ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ డేటాబేస్తో కమ్యూనికేట్ చేయడానికి యూస్ అవుతాం. దీనివల్ల మనం అప్డేట్, డిలీట్, రిట్రీవ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద డెఫినేషన్ మనం చూసాం ఇప్పుడు దాకా. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్క్యూఎల్ ఎక్కడ యూజ్ అవుతుందంటే వెరస్ ఎవ్రీవేర్, వెబ్సైట్ అండ్ అప్లికేషన్స్లో, బిజినెస్ అనలిటిక్స్ రిపోర్టింగ్లో మనకి ఎస్క్యూఎల్ అనేది యూజ్ అవుతుంది. హోప్ యు ఆర్ అండర్స్టూడ్ ది ఎస్క్యూఎల్. ఇప్పుడు మనం ఎస్క్యూఎల్లో ఉన్న డిఫరెంట్ ఆపరేషన్స్ చూద్దాం. డిఫరెంట్ ఆపరేషన్స్ దాట్ వీ క్యాన్ పర్ఫామ్ యూజింగ్ ఎస్క్యూఎల్. వీటిని మనం సబ్ లాంగ్వేజెస్ ఆఫ్ ఎస్క్యూఎల్ అని కూడా అనొచ్చు. అవేంటి అంటే డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్ అండ్ టీసీఎల్. ప్రతి ఒక్క ఆపరేషన్కి ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి, అవి మనం గుర్తుంచుకోవాలి దీంట్లో. ఫస్ట్ వచ్చేసరికి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి ఈ హెడ్డింగ్లోనే ఉంటుంది, విచ్ ఈస్ యూస్డ్ టు డిఫైన్ ది డేటా. లైక్ క్రియేట్ చేయొచ్చు, లేదా ఆల్టర్ అంటే చేంజెస్ చేయొచ్చు, లేదా డ్రాప్ చేయొచ్చు, ట్రంకేట్, ఇవన్నీ ఇలాంటి కమాండ్స్ అన్ని మనకి ఈ డిడిఎల్ కింద వస్తాయి. వెరస్ ఇది స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది. ఇలా ఉండాలి టేబుల్, ఈ రికార్డ్స్ ఇక్కడ ఇక్కడ క్రియేట్ చేయాలి, లేదా ఏదైనా చేంజెస్ చేయాలన్నా, లేదా ఒక టేబుల్ని తీసేయాలన్నా, అలాంటి వాటి కోసం ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనే కమాండ్స్ యూస్ చేస్తాం. డిడిఎల్ డీల్స్ విత్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది డేటాబేస్. బై దిస్ వీ క్యాన్ డిఫైన్ ది డేటా. సో దట్ దీంట్లో ఎలాంటి కమాండ్స్ యూజ్ చేస్తామంటే మనం క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ టేబుల్ అండ్ కమెంట్ ఆన్. ఇలాంటి కమాండ్స్ అనేవి దీంట్లో మనం డిస్కస్ చేస్తాం. సో క్రియేట్ ఈస్ నథింగ్ బట్ ఏదైనా టేబుల్ క్రియేట్ చేయడం కోసం కానీ, డేటాబేస్ క్రియేట్ చేయడం కోసం కానీ ఈ క్రియేట్ అనే కీవర్డ్, ఈ యొక్క కమాండ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఆల్టర్, ఆల్రెడీ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మనం ఈ ఆల్టర్ అనే కీవర్డ్ ఆర్ కమాండ్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ డ్రాప్, ఏదన్నా ఏదన్నా కాలమ్ ఆర్ దాని కాలమ్ గాని, అట్రిబ్యూట్ గాని తీసేయటం కానీ, టేబుల్‌ని తీసేయడం, కంప్లీట్‌గా తీసేయడం కోసం మనం ఈ డ్రాప్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రంకేట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్రెడీ మనకి టేబుల్‌లో కొన్ని వాల్యూస్ ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి. ఆ టేబుల్ నుంచి రికార్డ్స్‌ని తీసేయడం కోసం ఈ ట్రంకేట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ రీనేమ్ వచ్చేసరికి టేబుల్ ఉంది, ఆ టేబుల్‌ని చేంజ్ చేయడం కోసం, టేబుల్ నేమ్ చేంజ్ చేయడం కోసం మనం టేబుల్ నేమ్ కానీ, అట్రిబ్యూట్ నేమ్ కానీ చేంజ్ చేయడం కోసం ఈ రీనేమ్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమెంట్ ఆన్ ఈస్ నథింగ్ బట్ ఏదైనా టేబుల్ ఉంది, దానికి మనం ఏదైనా కమెంట్ ఇవ్వాలనుకుంటే ఈ కమెంట్ ఆన్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద సమ్ కమాండ్స్ దట్ కమ్స్ అండర్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. సో ఈ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అనేది టేబుల్‌ని డిఫైన్ చేయడం కోసం యూజ్ చేస్తారు. స్ట్రక్చర్‌ని ఇండికేట్ చేస్తుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ కమాండ్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసరికి బిఫోర్ దట్ మనం ఎవరైనా ఎప్పుడైనా డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అని అంటే మనం ఎమ్మటే స్పాట్‌గా ఆ కమాండ్స్ అనేవి మనకు గుర్తు రావాలి. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ డిడిఎల్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ది డేటా.
వెరాస్ దీంట్లో కమాండ్స్ వచ్చేసరికి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్, కమెంట్ ఆన్ అని ఇలా కమాండ్స్ గుర్తుంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ ఈస్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన తర్వాత డేటాని దాంట్లో ఏమన్నా కొత్త రికార్డ్ పెట్టడం కానీ, లేదా డేటాని మేనేజ్ చేయడం కోసం ఈ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి విచ్ ఈస్ యూస్డ్ టు మేనేజ్ ద డేటా ఇన్ ది డేటాబేస్. దీనికోసం డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ యొక్క కమాండ్స్ యూజ్ చేస్తాం. దీంట్లో ఉన్న కమాండ్స్ ఏంటంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఆల్రెడీ టేబుల్ ఉంది. దాంట్లో ఏదైనా రికార్డ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అప్డేట్. ఇన్సర్ట్ చేసిన కమాండ్స్ దాంట్లో దాంట్లో రికార్డ్స్ ఉన్నాయి. అంటే దాంట్లో డేటా ఉంది. ఆ డేటాలో మనం ఏదన్నా మోడిఫై చేయాలనుకుంటే అప్డేట్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. టు మోడిఫై ది ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. ఓకే. నెక్స్ట్ డిలీట్. డిలీట్ వచ్చేసరికి ఆ రికార్డ్‌ని తీసేయడం కోసం మనం ఈ డిలీట్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనకి చాలా యూజర్స్ ఉంటారు. ఆ డేటా మీద వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళకి కొన్ని యాక్సెస్ ఇవ్వటం కోసం ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అని యూజ్ చేస్తాం. సో, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ యూజ్డ్ టు కంట్రోల్ ది యాక్సెస్ టు ది యూజర్. యూజర్ యొక్క యాక్సెస్‌ని కంట్రోల్ చేయటం కోసం మనం ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. దీనిలో 2 క్వెరీస్ ఉంటాయి. అవేంటంటే గ్రాంట్, రివోక్. గ్రాంట్ ఏం చేస్తుందంటే మనకి యూజర్‌కి యాక్సెస్ ఇవ్వటానికి ఈ గ్రాంట్ అనేది యూజ్ అవుతుంది. సో, కొన్ని కమాండ్స్ మాత్రమే యూజర్‌కి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే మనం ఈ గ్రాంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇదేం చేస్తుందంటే యూజర్‌కి యాక్సెస్ ఇస్తుంది. టు పెర్ఫార్మ్ సమ్ స్పెసిఫిక్ యాక్షన్స్ ఆర్ సమ్ కమాండ్స్ రన్ చేయడం కోసం యూజర్‌కి యాక్సెస్ ఇస్తుంది గ్రాంట్ అనేది. నెక్స్ట్ రివోక్. రివోక్ ఏం చేస్తుందంటే ఇచ్చిన యాక్సెస్‌ని రిమూవ్ చేస్తుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ గ్రాంట్ అండ్ రివోక్. ఇప్పుడు చూడండి గ్రాంట్ గివ్స్ యాక్సెస్ ప్రివిలేజ్ టు ది యూజర్స్ అలోయింగ్ దెమ్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ యాక్షన్స్ లైక్ సెలెక్టింగ్ డేటా ఫ్రమ్ ఏ టేబుల్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ క్వెరీస్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది గ్రాంట్. నెక్స్ట్ రివోక్ ఈస్ రిమూవ్స్ ది యాక్సెస్ ప్రివిలేజ్ గివెన్ బై ది గ్రాంట్ కమాండ్. ఇది ఇచ్చిన సెట్ ఆఫ్ యాక్షన్స్‌ని ఇది రిమూవ్ చేస్తుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ గ్రాంట్ అండ్ రివోక్ విచ్ కమ్స్ అండర్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఇది డేటా కంట్రోల్ లాంగ్వేజ్ పేరులోనే ఉంది. విచ్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ది యూజర్ యాక్సెస్. దీంట్లో ఉన్న కమాండ్స్ వచ్చేసరికి గ్రాంట్ అండ్ రివోక్. డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్ మనం ప్రీవియస్‌గా చూసాం. విచ్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ద డేటా లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇవి డేటా మానిప్యులేషన్ లాంగ్వేజెస్. ద లాస్ట్ వన్ ఈస్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఆల్రెడీ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్‌లో ఉన్నాయి. లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఉన్నాయి కదా! వాటిలో ఏమన్నా చేంజెస్ చేయాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. విచ్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ద చేంజెస్ మేడ్ బై ది డీడీఎల్ కమాండ్స్. లైక్ డేటా డెఫినిషన్, క్రియేట్, ఆల్టర్ అవి చూసాం కదా! దాంట్లో ఏమన్నా చేంజెస్ చేయాలనుకుంటే క్రియేట్ చేసేసాం ఆల్రెడీ తప్పుగా. దాన్ని మళ్ళా తీసేయాలనుకున్న రోల్ బ్యాక్ అనేది యూజ్ అవుతుంది. అలా. ఈ డీడీఎల్ కమాండ్స్‌లో చేసిన తప్పుల్ని మార్చుకోవడానికి ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. టీసీఎల్ యూజ్డ్ టు మేనేజ్ ద చేంజెస్ మేడ్ బై ది డీడీఎల్ కమాండ్స్. దీంట్లో ఉన్నవి ఏంటంటే కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఫస్ట్ కమిట్ చూద్దాం. కమిట్ అంటే ఏందంటే సేవ్ చేసేయటం. మనకు ఆల్రెడీ డేటా ఉంది. ఆ డేటాని ఆ కరెంట్ ట్రాన్సాక్షన్ వరకు సేవ్ చేయడం కోసం ఈ కమిట్ అనేది యూజ్ చేస్తాం. యూజ్డ్ టు సేవ్ ఆల్ ద చేంజెస్ మేడ్ డ్యూరింగ్ ది కరెంట్ ట్రాన్సాక్షన్ పర్మనెంట్‌లీ టు ది డేటాబేస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కమిట్. నెక్స్ట్ రోల్ బ్యాక్. రోల్ బ్యాక్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం తప్పుగా ఏదో చేంజ్ చేసాం. దాన్ని మళ్ళా అండో చేయాలనుకుంటున్నాం. అంటే ప్రీవియస్ దానికే ఎళ్ళాలనుకుంటే రోల్ బ్యాక్ చేస్తాం. యూజ్డ్ టు అండో చేంజెస్ మేడ్ బై ది డేటాబేస్ ఇన్ ది కరెంట్ ట్రాన్సాక్షన్ రిట్రీవింగ్ ఇట్ టు ది లాస్ట్ కమిటెడ్ స్టేట్. సో, ప్రీవియస్‌గా ఆ స్టేట్ ఎలా ఉందో అలా స్టేట్‌కి మళ్ళీ తిరిగేస్తుంది. నెక్స్ట్ సేవ్ పాయింట్. సేవ్ పాయింట్ ఏం చేస్తుందంటే ఇది ఒక పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ వరకు సేవ్ చేసి తర్వాత చూసుకుందాం అనుకున్నప్పుడు ఈ సేవ్ పాయింట్ అనేది యూజ్ అవుతుంది. విచ్ ఈస్ అలౌస్ అస్ టు సెట్ ఎ పాయింట్ వితిన్ ద ట్రాన్సాక్షన్ టు విచ్ యూ కెన్ లేటర్ రోల్ బ్యాక్. అక్కడి దాకా సేవ్ చేసి మనం నెక్స్ట్ నెక్స్ట్ టైమ్ రిఫర్ చేసేటప్పుడు దాన్ని రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ సేవ్ పాయింట్. దీస్ ఆర్ ద 3 కమాండ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఆపరేషన్స్. మనకి బేసిక్‌గా ఇది ఎట్లా గుర్తుండాలంటే ఎప్పుడైనా మనకి ఆపరేషన్స్ అని చెప్పినప్పుడు లేదా సబ్ లాంగ్వేజెస్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ అని చెప్పినప్పుడు డీడీఎల్, డీఎంఎల్, డీసీఎల్, టీసీఎల్ అని గుర్తుండాలి. నెక్స్ట్ డీడీఎల్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఇది స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. దీంట్లో వచ్చేసరికి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ ఇలాంటివన్నీ డీడీఎల్ కింద వస్తాయి. నెక్స్ట్ డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్.
డేటాని మేనేజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. దీంట్లో వచ్చేసరికి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. నెక్స్ట్ వచ్చేసరికి డేటా కంట్రోల్ లాంగ్వేజ్. పేరులోనే ఉంటే కంట్రోల్ యూజర్ యాక్సెస్‌ని కంట్రోల్ చేయడం కోసం ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి గ్రాంట్, రివోక్. గ్రాంట్ ఏం చేస్తుందంటే యూజర్‌కి యాక్సెస్ ప్రివిలేజ్ ఇస్తుంది. నెక్స్ట్ రివోక్ ఏం చేస్తుందంటే ఇచ్చిన యాక్సెస్‌ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ టీసీఎల్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. డీడీఎల్‌లో డీడీఎల్‌లో ఏమన్నా చేంజెస్ చేయాలనుకుంటే ఈ ట్రాన్ ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఇలా మనకి ఇవి గుర్తుండిపోవాలి మైండ్‌లో. ఆ కమాండ్స్ ఏ ఆపరేషన్ కింద వస్తాయో గుర్తుండిపోవాలి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఆపరేషన్స్ ఇన్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ టాపిక్స్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.